అందరం పాపం చేశాం. అందరం పాపని గోడను కట్టుకుని దేవుని ఆశీర్వాదాలను పొందలేకపోతున్నాం. అందుకే మన జీవితాల్లో మనశ్శాంతి లేదు. పాపం వల్ల ఒకరోజు మనం చచ్చిపోతున్నాం. దేవుని తీర్పుకు గురవుతూ ఉన్నాం. నిత్య నరకానికి మనం పోయే స్థితిలో ఉన్నాం. అయితే మనం నాశనం అయిపోయి ఆ నిత్య నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే మనల్ని రక్షించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆ దేవుడైన యేసు నరావతారం ఎత్తి మానవుడిగా మన మధ్యలో జీవించాడు. ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాడు. అంత మాత్రం కాదు, మన పాపాలన్నీ తన మీద వేసుకొని కలవరి శిలువలో ఆయన చనిపోయాడు. యేసుప్రభు ఎందుకు అంత భయంకరంగా హింసించబడ్డాడు? యేసుప్రభు ఎందుకు అంత భయంకరంగా కొట్టబడ్డాడు? యేసుప్రభు ఎందుకు అంత భయంకరంగా శిలువలో ఘోరాతి ఘోరంగా చచ్చిపోయాడంటే దానికి కారణం తెలుసా? యేసుప్రభు చనిపోయింది ఎవరి కోసం? మన కోసం, నీ కోసం, నా కోసం. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు చనిపోయాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానంటే మన పాపాల కోసం యేసుప్రభు చనిపోయాడు. యేసు ఎందుకు ఇదంతా చేశాడంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుంది మిత్రమా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు చనిపోవడం మాత్రంగా సమాజసేవుడు మూడో రోజున తిరిగి లేచి ఆయన నిజమైన దేవుడని నిరూపించుకుంటున్నాడు. దయచేసి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని దైవాశీర్వాదం పొందుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.